వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెట్స్ అనే చాప్టర్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇవి మనకి తెలుసు, టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ ఎండింగ్లో మనకి ఇస్తూ ఉంటారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అనేవి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ ఎక్స్ క్యూబ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి కావాలి. ఓకే, ఏ కండిషన్ ఎక్స్ క్యూబ్ లెస్ దాన్ ఈక్వల్ టు 50. సో ఇంటిజర్ కాబట్టి తీసుకోండి, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ ఇలా. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. అయితే కండిషన్ ఏంటి మనకి? ఎక్స్ క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఏ ఎలిమెంట్స్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉన్నాయి? ఈ 1 క్యూబ్కి 2 క్యూబ్ 3 క్యూబ్ 50 కన్నా తక్కువ ఉంది కదా, 50 కానీ 50 కన్నా తక్కువ కానీ. ఇది వచ్చేసరికి 64 అయిపోయింది కాబట్టి ఇది అవసరం లేదు. ఇవి మనకు కావాల్సింది 1 2 3 ఇవి సెట్ మనకి. సో ఎక్కడుంది ఆన్సర్ మనకి? ఆప్షన్స్లో సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సెకండ్ వన్, సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ 1 2 3 4 సెట్ ఈజ్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎక్స్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 30. సో పాజిటివ్ ఇంటీజర్స్కి వాల్యూస్ వేసుకోండి 1 నుంచి. 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. కానీ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 30 ఉండాలన్నారు కదా. ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 30 అంటే మనకి 5 వరకు అవుతుంది. అంటే 1 2 3 4 5 సెట్ అనమాట ఇది. కానీ మనకు కావాల్సింది 1 2 3 4 వరకే. ఇక్కడ 5 కూడా ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్, ఎక్స్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ 20. ఎక్స్కి వాల్యూస్ వేసుకోండి 1 నుంచి. 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2, 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 5, 4 ప్లస్ 1 5, 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 10, 4 స్క్వేర్ ప్లస్ 1 అంటే 16 ప్లస్ 1 17, 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే 25 ప్లస్ 1 26. ఇక్కడ చూడండి మనకి లెస్ దాన్ 20 అవ్వాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే అప్ టు హియర్. 5 స్క్వేర్ ప్లస్ 1 ఇంక్లూడెడ్ కాదు. అంటే మనకి ఎక్స్కి ఏ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. సో 1 2 3 4 అన్నదే కదా మన సెట్. సో వ్యాలిడ్ సెట్ 1 2 3 4 వాల్యూస్కే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. సో అయితే రిమైనింగ్ కూడా మనం చెక్ చేద్దామా? ఇక్కడ చూడండి ఎక్స్కి వాల్యూస్ 1 నుంచి పెట్టండి. 1 స్క్వేర్ మైనస్ 1 0, 2 స్క్వేర్ మైనస్ 1 4 మైనస్ 1 3, 3 స్క్వేర్ మైనస్ 1 9 మైనస్ 1 8, 4 స్క్వేర్ మైనస్ 1 అంటే 16 మైనస్ 1 15, 5 స్క్వేర్ మైనస్ 1 25 మైనస్ 1 24. సో ఈ 24 అవ్వనే అవ్వదు అసలు. ఇక్కడ వరకు చూడండి 15 అయింది. ఇక్కడ 1 2 3 4 ఎక్స్కి వాల్యూస్ పెడితే మనకి 15 వరకు వచ్చాయి. కానీ 15 అనేది ఇంక్లూడెడ్ కాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, ఓన్లీ లెస్ దాన్. 15 కన్నా తక్కువే ఉండాలి. అంటే ఇక్కడ వరకు మాత్రమే వ్యాలిడ్ ఎక్స్కి వాల్యూస్. ఎక్స్కి వాల్యూస్ 1 కానీ 2 కానీ 3 కానీ ఉండొచ్చు. అయితే మనకి సెట్ ఏంటి? 1 2 3 4 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఓకే, ఈ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. ఇదే కరెక్ట్ మనకి. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్కి వాల్యూ 1 పెట్టామనుకోండి 2x అంటే 2 ఇంటూ 1 2. ఎక్స్కి వాల్యూ 2 పెడితే 2 ఇంటూ 2 4, 3 పెడితే 2 ఇంటూ 3 6, ఎక్స్కి వాల్యూ 4 పెడితే 2 ఇంటూ 4 8, ఎక్స్కి వాల్యూ 5 పెడితే 2 ఇంటూ 5 10, అలా 12 14 16 18 వరకు రాసుకోవచ్చు. అంటే ఎక్స్కి వాల్యూస్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 వరకు ఎక్స్కి వాల్యూస్ పెట్టుకుంటే ఆ సెట్కి ఇది వ్యాలిడ్ ఆప్షన్ అనమాట. సో మనకు కావాల్సింది అప్ టు 4ఏ, కానీ ఇది 9 వరకు ఎక్స్కి వాల్యూస్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. మనకున్న ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఏ కామా బి సబ్సెట్ టు ఎక్స్ ఈజ్ అ ఓవల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్. ఓవల్స్ ఏంటమ్మా? ఏ ఈ
ఐ ఓ యు ఇవన్నీ ఓవల్స్ మనకి. బి అనేది లేదు కదా, సో ఇది ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ వన్ 1 2 3 4 సబ్సెట్ టు 1 2 3. యాక్చువల్లీ ఈ సింబల్ అంటే ఏంటి? సబ్సెట్. ఈ సింబల్లో ఓపెన్ అప్ మౌత్ ఓపెన్ అయినట్టుగా ఉంది కదా, అది పెద్ద సెట్ వైపు ఉండాలి. సో రిమైనింగ్ ఆపోజిట్ ఇది ఉంది కదా స్మాల్ వన్, ఇది మనకి స్మాల్ సెట్ వైపు ఉండాలి. ఓకేనా? అయితే ఇది సబ్సెట్ కాదు, ఇది దీనికి సబ్సెట్ అవుతుంది కానీ ఇది దీనికి సబ్సెట్ అవ్వదు. కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్. ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. సెట్ 5. సెట్ 5 బిలాంగ్స్ టు 4 5 6. బిలాంగ్స్ టు అంటే మనకి ఇలా ఉండాలి సెట్. అంటే ఇలాంటి ఇప్పుడు చూడండి 4 5 6 అని ఉందనుకోండి ఇలా. అప్పుడు మనం సెట్ 5 ఈ బిలాంగ్స్ టు 4 5 సెట్ అండ్ 6 అని అంటాము. ఓకే, సో సెట్ 5 అన్నది ఒక ఎలిమెంట్ అవ్వాలి, అప్పుడే అది బిలాంగ్స్ టు అవుతుంది. ఓకేనా? సో ఈ ఆప్షన్ కూడా ఫాల్సే మనకి. సో ఇక్కడ చూడండి ఫోర్త్ వన్, సెట్ 2 3 బిలాంగ్స్ టు బిగ్గర్ సెట్ 1 2 3 4 5. సో ఈ 2 3 అన్నది ఒక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ బిలాంగ్స్ టు దిస్ సెట్ కదా, కాబట్టి ఇది మనకి ట్రూ. ఓకేనా? సో బిలాంగ్స్ టు ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎలిమెంట్కి. ఓకేనా? సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్వెల్ స్క్వేర్ బ్రాకెట్ -4 5 నార్మల్ బ్రాకెట్ ఈజ్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది అంటే ఈక్వాలిటీ సైన్ ఉన్నట్టే. అంటే x -4కి 5కి మధ్యలో ఉంటుంది, అలాగే -4 ఇంక్లూడెడ్. అంటే చూడండి -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది అంటే ఈక్వాలిటీ సైన్ రావాలి. -4కి ఇటువైపు వచ్చింది కాబట్టి, ఇటువైపు స్క్వేర్ బ్రాకెట్ లేదు కాబట్టి ఓన్లీ లెస్ దాన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో స్క్వేర్ బ్రాకెట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా రావాలి. ఈక్వల్ టు సింబల్ ఇంక్లూడెడ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఏ 1 2 3 4 5 సెట్, బి 4 5 6 7 8 సెట్. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఫైండ్ చేయాలి. ఏ మైనస్ బి అంటే ఏంటమ్మా? ఏలో నుంచి బివి తీసేయగా ఏలో మిగిలినవి. అంటే తీసేయండి, 4 5 6 7 8 తీసేయాలి. ఇక్కడ 4 5 ఉన్నాయి కాబట్టి తీసేస్తే రిమైనింగ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే 1 2 3. బి మైనస్ ఏ అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్లో నుంచి ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసేసేయాలి. అంటే 1 2 3 4 5 ఏ ఉన్నాయి ఇందులో, ఏలో వీటిలోవి 4 5 తీసేస్తే మిగిలిన బిలో ఎలిమెంట్స్ 6 7 8. ఓకే, బి మైనస్ ఏ అంటే ఇలా. ఇప్పుడు ఈ రెండింటిని యూనియన్ చేయండి, కలిపి రాసేయడమే కదా. యూనియన్ అంటే అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకొని 1 2 3 6 7 8. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఇస్. సో ఎక్కడుందో ఆప్షన్ 1 2 3 6 7 8. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సిక్స్త్ వన్ చూడండి, ఏ 1 2 3 4 సెట్, బి 2 3 4 సెట్, సి 3 4 5 6. సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ చేయాలి. ఫస్ట్ బి యూనియన్ సి ఫైండ్ చేసేస్తాం, బ్రాకెట్ లో ఉంది కదా. బి యూనియన్ సి 2 3 4 యూనియన్ 3 4 5 6. యూనియన్ అంటే రెండిట్లోవి కలిపి రాసుకోవడమే. 2 3 4 5 6. ఓకే, రిపీటెడ్ గా ఉన్నవి ఒక్కసారే రాస్తాము. 3 4 రిపీటెడ్ గా ఉన్నాయి ఒకసారి రాసాము. 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఏ అంటే 1 2 3 4 ఇంటర్సెక్షన్ 2 3 4 5 6. దట్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో కామన్ గా ఉన్నవి. ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్నవి 2 3 4 2 3 4. సో 2 3 4 అన్నవి కామన్ గా ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి 2 3 4. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాల్స్. 1 చూడండి, ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏ, ఇది కరెక్ట్. ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఇది కూడా ట్రూవే. ఎందుకంటే ఇది డిమోర్గాన్స్ లో మనకి చదువుకున్నాం కదా, డిమోర్గాన్స్ లో. దాన్ని బట్టి ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. 5 డాష్ ఈక్వల్ టు యూ,
ఇది కూడా కరెక్టే. అయితే ఇది చూడండి, ఏ యూనియన్ ఏ డాష్ ఈక్వల్ టు 5 ఎలా వస్తుంది? ఏ అంటే ఇక్కడ చూడండి యూనివర్సల్ సెట్ ఇది. ఏ అంటే ఇది అనుకోండి. ఏ డాష్ ఏమవుతుంది? ఏ కాకుండా రిమైనింగ్ యూలో ఉన్నదంతా ఏ డాష్ అవుతుంది, నాట్ ఏ అన్నమాట. సో ఇది ఏ, ఇది ఏ డాష్. ఈ రెండింటిని యూనియన్ చేసేస్తే మనకి ఏమొచ్చింది? యూనివర్సల్ సెట్ వస్తుంది, 5 కాదు. రెండింటిని యూనియన్ చేసేస్తే అంటే మొత్తం కలిపి రాసేస్తే అది యూ అవుతుంది. సో కానీ ఇక్కడ మనకు 5 అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఫాల్స్ అన్నమాట. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఫాల్స్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ యూ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ ఏ ఈక్వల్ టు 2 3 దెన్ 5 డాష్ ఇంటర్సెక్షన్ ఏ. 5 డాష్ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్ యూ. దట్ ఈస్ 5 డాష్ ఈక్వల్ టు యూ కాబట్టి యూ ఇంటర్సెక్షన్ ఏ కడతాం. యూ అంటే 1 2 3 4 5, ఇంటర్సెక్షన్ ఏ అంటే 2 3. కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి మనకి రెండిట్లో? 2 3. ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్నవి 2 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ 2 3. సో యూ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ. ఓకేనా? సో 5 డాష్ ఇంటర్సెక్షన్ ఏ మీన్స్ యూ ఇంటర్సెక్షన్ ఏ దట్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, యూ అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ బిట్వీన్ 1 and 15. 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 15 అంటే ఏంటి? యూ అంటే 1కి 15కి మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్. ఏంటది? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వరకే. ఇక్కడ ఈక్వల్ టు అని లేదు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, ఓన్లీ లెస్ దాన్ ఉంది. లెస్ దాన్ 15 వరకే వేసాము. గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 15. ఏ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 15. ఏ ఉన్నాయి? 2 3 5 7 11 13. ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 15. ఓకేనా? ఇప్పుడు ఏ డాష్ అంటే ఏంటి? యూ మైనస్ ఏ అంటే యూలో నుంచి ఏలో ఉన్నవి తీసేయాలి. తీసేయండి. 2 3 ఓకే 5 7 11 13 తీసేస్తే మిగిలిన యూలో ఉన్నవి 4 6 8 9 10 4 6 8 9 10 12 14. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, యూ మైనస్ ఏంటి? యూలో నుంచి ఏని తీసేగా యూలో మిగిలినవి. ఓకేనా? సో 10th ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ ABCD? నాట్ ఏ సబ్సెట్ అడుగుతున్నాడు. 5 ఈజ్ ఏ సబ్సెట్ టు ఎనీ సెట్. సో ఇది అవుతుంది. A, B అన్నవి ఇందులో ఉన్నాయి కదా. సో ఈ సెట్ కూడా దీనికి సబ్సెట్టే. ఇది బిగ్గర్ సెట్, ఇది స్మాలర్ సెట్ సబ్సెట్. సో D, E అనే ఎలిమెంట్ బిగ్గర్ సెట్ లో లేదు. సో ఇది నాట్ ఏ సబ్సెట్. ఇది చూడండి B, D, BD రెండు కూడా ఎలిమెంట్స్ ఆఫ్ బిగ్గర్ సెట్టే. సో ఇది కూడా సబ్సెట్టే. ఇంకా నాట్ ఏ సబ్సెట్ అన్నది ఆప్షన్ సి. ఎందుకంటే ఎలిమెంట్ E ఈజ్ డస్ నాట్ బిలాంగ్ టు సెట్ ABCD కదా. అందువలన సి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే నాట్ ఏ సబ్సెట్ అన్నది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.